సార్ సార్ కిషన్ రాజాలు జైలుని తప్పించిపోయారు సార్. వచ్చేసారా బాబు? ఆ కల్పన రాగిణి వెళ్ళేరి మీ నాన్నగారిని మావయ్య గారిని తీసుకురావడానికి హాస్పిటల్కి వెళ్ళారు బాబు. అరుగు వాళ్ళు వచ్చేసారు. ఏమండి అబ్బాయింది చూడండి. బాబు బాబు నాన్న బాబు 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 నాన్న నాన్న ఇన్స్పెక్టర్ ఏబిసిడి రావు హియర్. జైలు నుంచి ఖైదీ నెంబర్ 108, 109 కిషన్ రాజాలు తప్పించుకున్నారు. ఇస్ ఇట్? వాళ్ళు ఎక్కడున్నా సరే మీరు వెంటనే పట్టుకుని అరెస్ట్ చేయండి. ఎస్ సార్. సిల్లీ చెప్పండి, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి. మీకు జరిగిన అన్యాయానికి ఎలా ప్రతీకారం తీర్చుకోమంటారో చెప్పండి. మనం తీర్చుకోవాల్సింది ప్రతీకారం కాదు, వాస్తవాలు న్యాయస్థానానికి తెలియపరచడం. న్యాయస్థానం ఏం తీర్పిస్తుందో వేచి చూద్దాం. ఇచ్చిందిగా తీర్పు, చేయని నేరానికి 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అనుభవించమని. నిజమే, నేను నేరం చేయలేదని, ఏ నేరానికి మాకు శిక్ష విధించారో వాళ్ళు బ్రతికే ఉన్నారని, మేము అన్యాయంగా శిక్ష అనుభవించామని న్యాయస్థానానికి తెలియాలిగా. తెలిస్తే న్యాయస్థానం ఏం చేస్తుంది? జరిగిపోయిన 14 సంవత్సరాలు తిరిగి తీసుకొచ్చి మీ చేతుల్లో పెడుతుందా? మీరు దూరం చేసుకున్న మీ భార్యాబిడ్డల ప్రేమానుబంధాలని, పశ్చిమలో మేము పోగొట్టుకున్న ఆప్యాయతను పట్టి తెచ్చి మన గుండెల్లో పోస్తుందా? చనిపోయిన నా తల్లిని ప్రాణాలతో తిరిగి తీసుకొస్తుందా? కూలిపోయిన నా తల్లి ఆవేదనను తిరిగిస్తుందా? చెప్పండి. నిజమే, అవేమీ ఇవ్వలేదు. అలాగని కత్తి కట్టి మీరు వాళ్ళని చంపితే జీవితంలో మేమేమేం పోగొట్టుకున్నామో అవన్నీ మీరు పోగొట్టుకుంటారు. పోతే పోనివ్వండి, మా భవిష్యత్తు ఏదో అవుతుందని, మేము నాశనం అయిపోతామని మీకు జరిగిన అన్యాయం తెలిసి నోరు మూసి కూర్చోవడం మా వల్ల కాదు. వాళ్ళని చుట్టుపట్టుకుని లాక్కొచ్చి మీ కాళ్ళ మీద పడేస్తాం. వాళ్ళని క్షమిస్తారో శిక్షిస్తారో మీ ఇష్టం. ఆవేశపడొద్దు. మీ వయసులో వీళ్ళు కూడా ఇలాగే దూకారు. ఫలితం చెట్టుకొకళ్ళం పుట్టుకొకళ్ళం అయ్యాం. మళ్ళీ ఆ స్థితి రానివ్వకండి. పెద్దవాళ్ళు చెప్పినట్టు చేయండి. పెద్దవాళ్ళు చెప్పినట్టు చేయండి. లేదా అది చెప్పడానికి జైలు నుంచి తప్పించుకొచ్చారా? మిమ్మల్ని నమ్మటానికి వీల్లేదు. ఇప్పుడే పోలీసులు ఫోన్ చేశారు. ఆ పని చేస్తే యమధర్మరాజును పిలిపిస్తాం మీ ప్రాణాలు పట్టుకోవడానికి. జాగ్రత్త. పెద్ద మనుషులని వాస్తవాలు తెలుసుకుని న్యాయం జరిపిస్తారని వస్తే అన్యాయం చేస్తారా? సరే, నిజాన్ని ఎలా బయట పెట్టాలో అలాగే బయట పెట్టిస్తాం. అయితే ఆ ఇద్దరే ఈ ఇద్దరు అంటారు. అవునండి. సిల్లీ, ఒకే రూపంలో ఉన్నంత మాత్రాన వాళ్ళు వీళ్ళలా అవుతారు. లేదండి, లేదు. వాళ్ళు మమ్మల్ని చూడగానే భయపడ్డారు, మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు. కావాలంటే మీరు సిఐడీలను పెట్టండి, నిఘా వేయండి, నిజానిజాలు తెలుసుకోండి. మేము నిర్దోషులం అని చెప్పండి. హలో, వాట్ ఇన్స్పెక్టర్? వాట్ యు వాంట్? ఐ వాంట్ బోత్ ఆఫ్ యూ. బోత్? వై? మీ పేర్లేమిటి? సత్యబాబు, రాంబాబు. సిల్లీ, మీ అసలు పేర్లు? అవే అసలు పేర్లు. మీ అమ్మ బాబు పెట్టిన పేర్లా? ఎస్, మా ఫాదరు మదరు కలిసి పెట్టిన పేరు. మీకు తెలుసా? ఎస్. మీ నాన్నలు అచ్చు మీలాగే ఉంటారు కదా? ఎస్. మీరు చూసారా? ఎస్. ఎక్కడ? ఇక్కడే. వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు కదా, వాళ్ళని ఎక్కడ చూశారు, ఎప్పుడు చూశారు, ఎలా చూశారు? వాళ్ళు చావడానికి ముందు. చావడానికి ముందు మీరు పుట్టలేదు కదా? నో, పుట్టాం. ఎక్కడ పుట్టారు, ఎలా పుట్టారు? అప్పటికి మేము బచ్చాలం కదా, డీటెయిల్స్ మాకు తెలియవు. మీరు ఫారిన్ నుంచి వచ్చారు కదా? ఎస్. మిమ్మల్ని ఫారిన్ ఎవరు తీసుకెళ్లారు? మేమే వెళ్ళాం. మీరు బచ్చాలు కదా, ఎలా వెళ్ళారు? అది అది అదే సిల్లీ. మీరు సిల్లీ, మీ వేషాలు సిల్లీ, మీ బతుకులు సిల్లీ. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. పదండి. ఇన్స్పెక్టర్ గారు, ఆయన్నేనా నన్ను కూడా? Shut up.
హలో సిల్లీ. జస్ట్ మినిట్ ఫోన్ మీకే సార్. హలో ఎస్ సార్. అది కాదు సార్, వీళ్ళని ఐఎమ్ సారీ సార్. ఎస్ సార్, వచ్చేస్తున్నాను సార్. ఎస్ సార్. ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు చేశారో నాకంటే మీకే బాగా తెలుసు. ఈ ఫోన్ ఎవరు చేసి ఉంటారట? ఒకవేళ మనవాడు ఎవడైనా హోమ్ మినిస్టర్ ఫోన్ చేసి నేనే ఫోన్ చేసి ఏర్పాటు చేశానండి. వీడికి నీ వివరాలు ఎలా తెలుసుంటాయి? ఆ ముసలి వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళారు, మీ మీద కంప్లైంట్ చేశారు. అది నీకెలా తెలుసు? అది అడగద్దు, అదే నా పని. ఆ ముసలి వాళ్ళు పట్టు విడిచిపెట్టరు, ఈ కుర్రవాళ్ళు మిమ్మల్ని పట్టుకోకుండా నువ్వు ఉండరు. విడిచిపెట్టాలంటే ఒక్కటే పద్ధతి ఉంది, వాళ్ళకి మెదడు తిరిగిపోయే షాట్ ఇవ్వాలి. దాంతో భయపడి మీ జోలికి రాకుండా పోతారు. ఎస్ సార్. ఏమిటమ్మా ఇదంతా? ఏం జరిగింది? బాబు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు బాబు. వాళ్ళు వచ్చి జానకమ్మను బలవంతంగా లాక్కెళ్ళారు. నేను అడ్డుపడితే నన్ను తాళతో కట్టేశారు. ఎవరు వాళ్ళు? బావా, ఏమిటి బావా ఈ హడావిడి? జానకి! జానకి, నా జానకి వచ్చేసిందా? జానకి! ఎవరమ్మా? ఎవరమ్మా నిన్ను? బావా, ఏమిటి బావా? నా జానకి ఏమైంది? ఏంటి జానకి? చెప్పు బావా, ఏమైంది జానకి? ఏం లేదు బావా, ఏం లేదు. ఏ దుర్మార్గులు నిన్ను పట్టును పెట్టుకున్నా? జానకి! 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 మీరు కృష్ణార్జునులు కావచ్చు, అయినంత మాత్రాన కురుక్షేత్ర సంగ్రామంలో కథానాయకులను మాత్రం అనుకోకండి, అది పద్ధతి కాదు. జరిగిందేదో జరిగిపోయింది, అనుభవించిన శిక్ష ఏదో అనుభవించేశారు. మీరు అనుభవించిన శిక్ష తిరిగి తీసుకునేది కాదు, పోయిన 14 సంవత్సరాలు తిరిగి వచ్చేవి కావు. మమ్మల్ని ప్రభుత్వానికి పట్టి వాళ్ళని మీరు చేసే ప్రయత్నానికి ఇది తొలి కానుక. ఇప్పటికైనా మీ ప్రయత్నాలు ఆపండి. ఇంతకు మించి ఒక్క అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేశారో మా దగ్గర రాగిణి, కల్పన ఇద్దరు ఉన్నారు. రెండవ బహుమానంగా ఒకరు, మూడో బహుమానంగా మరొకరు వస్తారు. అప్పుడు కూడా విజృంభించారు, మీ ఇద్దరు కొడుకులు అదే వ్యాన్ లో ఇదే పెట్టెలో పంపించబడతారు. రాక్షసులారా, ఎంతకు తెగించారా? ఎవరు? ఎవరు బావా? వాళ్ళే బావా. ఆ రాక్షసులే జానకిని పట్టణ పెట్టుకున్నారు. మనం వాళ్ళ కోసం ప్రయత్నిస్తున్నామని, వాళ్ళని పట్టి ప్రభుత్వానికి అప్పగించాలనుకుంటున్నామని తొలి హెచ్చరికగా చెల్లాయిని చంపి మనకు పంపించారు. ఆ పసి వాళ్ళు చెప్పిందే నిజం. చట్టం చుట్టూ, న్యాయం చుట్టూ తిరగటమే తప్ప మనకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అన్నారు. వాళ్ళని తీసుకొచ్చి మీ కాళ్ళ మీద పడేస్తాం, శిక్షిస్తారో క్షమిస్తారో మీ ఇష్టం అన్నారు. మన తెలివి తక్కువతనం, మన పిచ్చితనం, మన పెద్దరికం వాళ్ళ కాళ్ళని చేతుల్ని కట్టేశాయి.